నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో మీకు ఆసక్తి ఉందా? ఈ రంగాల్లో ఉద్యోగాలుంటే చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం కాగా డిసెంబర్ 12వ తేదీతో ముగియనుంది. అయితే ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలేంటి, అలాగే దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము. పోస్ట్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు జూనియర్ ఎగ్జిక్యూటివ్. అయితే వివిధ కార్యాలయాల్లో ఈ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అయితే ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత చూస్తే కనుక కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసుకొని ఉండాలి. ఈ సంబంధిత రంగాల్లో మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీని 60% మార్కులతో పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అగ్రిగేట్లో అభ్యర్థులకు 59.99% మార్క్స్ వచ్చినా కూడా అది 60% కింద పరిగణించరు. సో మీకు కంప్లీట్గా 60% లేదా అంతకు మించిన పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఈ ఉద్యోగానికి అర్హులు. సో ఇది విద్యార్హతకు సంబంధించిన వివరాలు. IIBF ఇందులో జాబ్ కోసము మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇతర అర్హతలు చూసుకుంటే కనుక డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, అలాగే దీంతోపాటు ఫైనాన్స్ లేదా ఎంకామ్ లేదా ఎంబీఏలో మీరు ఎకనామిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే MBA, CA, CMA, దీంతోపాటు CS, CFS ఇటువంటి కోర్సులు మీరు పూర్తి చేసుకొని ఉండాలి సంబంధిత విభాగంలో. సో వీటికి ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో మీకు ఈ విద్యార్హతలు ఉంటే ఒక రకంగా మీరు అర్హతనే. అలాగే దీంతో పాటు వయోపరిమితి కూడా ఉంటుంది. సో 1 నవంబర్ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అలా అయితేనే మీరు పూర్తిగా అర్హత వహిస్తారు. సో ఇది అర్హతలకు సంబంధించిన వివరాలు. ఇక దరఖాస్తులు వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ అయితే ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. సో డిసెంబర్ 12 లోపు మీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఈ ఎంపిక విధానం 2 స్టేజెస్లో ఉంటుంది. సో మొదట వచ్చేసి పరీక్ష నిర్వహిస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ పరీక్షకు కూడా అభ్యర్థులను వారి అప్లికేషన్ డీటెయిల్స్ ప్రకారంగా మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారికి పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి తీసుకుంటారు. సో పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వారికి మెయిల్ ద్వారా లేకపోతే ఫోన్ లేదా SMS వీటి ద్వారా వారిని సంప్రదిస్తారు. సో ఫైనల్గా ఇంటర్వ్యూలో ఎంపికైన వారిని తుది మెరిట్ లిస్ట్లోకి తీసుకొని వారికి ఉద్యోగాన్ని అందిస్తారు. సో ఇక్కడ పరీక్ష వివరం చూసుకుంటే కనుక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ని డిసెంబర్ 28కి నిర్వహిస్తారు. వివిధ కేంద్రాల్లో అంటే చెన్నై లేదా కలకత్తా లేదా ఢిల్లీ, ముంబై, లక్నో, గువాహతి లేదా హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల్లో అయితే పరీక్షను నిర్వహిస్తారు. సో వీటికి సంబంధించిన వివరాలు అయితే మీకు హాల్ టికెట్స్ విడుదలైన తర్వాతే స్పష్టంగా ప్రకటిస్తారు. సో ఆ హాల్ టికెట్స్లో మీ కేంద్రం ఎక్కడ ఉందో, మీ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో అప్పుడు అక్కడ ప్రకటిస్తారు ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే కనుక ఇక్కడ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత, అంటే మీ ఎగ్జామ్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారిని ఇంటర్వ్యూకి తీసుకుంటారు. సో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఫైనల్ లిస్ట్లోకి తీసుకుంటారు. అండ్ ఇక్కడ అభ్యర్థులకి మరో విషయము, అప్లికేషన్స్లో వారు ఆన్లైన్ ఫీజుని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఫీజు వచ్చేసరికి 700 రూపీస్ ఉంటుంది. ప్లస్ GSTతో పాటు ఈ 700 రూపీస్ని మీరు ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది IIBF బ్యాంకింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వివరాలు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.